హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం తిరుపతి ట్రిప్ వెళ్తున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత శ్రీవారు పిలిచారనమాట. పెళ్ళైన మొదటిసారిగా ట్రిప్కి వెళ్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. మేమైతే టీటీడీ యాప్లో దర్శనానికి టికెట్స్ బుక్ చేసాము. జాన్లో బుక్ చేస్తే ఏప్రిల్కి మాకు టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. దర్శనం టికెట్లు బట్టి ట్రైన్ టికెట్స్, రూమ్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. ఈ ట్రైన్ టికెట్స్ మేము తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే బుక్ చేసుకున్నాము. ఈ తిరుమల ఎక్స్ప్రెస్ మనకి వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. విజయవాడ వచ్చేటప్పటికి 9:10కి వస్తుందన్నమాట. 9:20కి వచ్చింది ట్రైన్. ఒక 10 మినిట్స్ లేట్ వచ్చింది. ఈ 9:20కి వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కాము, సీట్లు చూసుకున్నాము. హ్యాపీగా జర్నీ అయితే సాగిపోయింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము శ్రీవారి పిలుపు కోసం. నిజంగా చాలా సంవత్సరాల తర్వాత పిలుపు వచ్చింది. పెళ్ళైన మొదటిసారి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. నా ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేను. ఇలా మాట్లాడుకుంటూ అలా కూర్చోగానే ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా తిరుపతికి ఎంటర్ అయిపోయాము. తిరుపతికి ఎంటర్ అయ్యి స్టేషన్ బయటికి రాగానే క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్ బుక్ చేసుకొని తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు నేను చూపించేది అలిపిరి మెట్లు అనమాట. కాలినడకన వెళ్ళే వాళ్ళందరూ మెట్లెక్కి ఈ మార్గంలో వెళ్తారు. ఇది దాటిన వెంటనే ఫస్ట్ చెక్ పోస్ట్ అనేది ఉంది. ఇక్కడ వ్యాన్లు, లగేజెస్ అందరినీ కూడా చెక్ చేసి పైకి పంపిస్తారు. ఇక్కడ రాగానే తిరుమల వాతావరణం చాలా చల్లగా అనిపించింది. సమ్మర్ అని కూడా లేదు, చాలా చల్లగా ఉంది. ఇది మేము వచ్చిన వ్యాను. చెకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైకి స్టార్ట్ అయిపోయాము. మాకైతే వేరే ప్రపంచానికి వెళ్తున్నట్టుంది. ఎందుకు అంటే మేము పైకి వెళ్ళే దారిలో నిజంగా 7 కొండలు ఏవైతే ఉన్నాయో అవి వ్యాన్లో చూస్తుంటే నిజంగా ఆదిశేషుడు నిద్రిస్తున్నట్టు ఆ షేప్లో అయితే కనిపిస్తాయి. ఈ తిరుమలకు ఉన్న విశేషం ఏంటంటే, మనం ఇక్కడ తిరుమలకి వన్స్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం ఇంటికి వెళ్ళి దేవుని దర్శించుకునే వరకు కూడా మనకి ప్రతి దానిలో, ప్రతి వాతావరణంలో కూడా మన చుట్టూ ఉన్న ప్రదేశంలో మనకి నిజంగా శ్రీవారు కనిపిస్తారు. నిజమైన భక్తులకి నిజంగా ఖచ్చితంగా ప్రతి చెట్టులో, ప్రతి వాతావరణంలో, ప్రతి దానిలో కనిపిస్తారు. మన చుట్టూ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. మమ్మల్ని అయితే సిఆర్ఓ ఆఫీస్ రోడ్లో ఆపారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎదురుకి వెళ్తే సిఆర్ఓ ఆఫీస్ అనమాట. ఇవన్నీ షాప్స్. నిజంగా పైకి వచ్చినాక వాతావరణం అయితే చాలా చల్లగా, విశాలంగా, హ్యాపీగా అనిపించింది. ఇక్కడ సిఆర్ఓ ఆఫీసు దగ్గర మనం కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మనం ఆన్లైన్లో బుక్ చేసాం కాబట్టి టికెట్స్, ఇక్కడ ఒక స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్కి స్కాన్ చేసుకుంటే మనకి ఏ రూమ్ వచ్చింది, ఏ కాంప్లెక్స్లో వచ్చింది అనేది చూపిస్తుంది. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము స్కాన్ చేయడానికి. మాకైతే రాంబగీచా కాంప్లెక్స్లో వచ్చిందని చూపించింది. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళాలి కాంప్లెక్స్ వెళ్ళాలంటే. షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ ప్రశాంత వాతావరణంలో నిజంగా దేవుడి సాంగ్స్ అయితే పెట్టారు, చాలా బాగున్నాయి. శ్రీశైలంలో ఏం జరుగుతుందో శ్రీశైలంకి సంబంధించిన శివుడు సాంగ్స్ అయితే పెట్టారు. అలా నడుచుకుంటూ ఎదురుకొస్తే అన్నమయ్య సర్కిల్ అనేది కనిపించింది. ఈ అన్నమయ్య సర్కిల్కి లెఫ్ట్ సైడ్ అనేది కాంప్లెక్స్ అయితే ఉంది. ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా ఉంది. ఫోటోలు దిగడానికి చాలా బాగుంది. ఈ స్వామివారి విగ్రహం దగ్గర కొంతసేపు ఫోటోలు దిగిన తర్వాత ఇవన్నీ చూసుకొని రోడ్డు డౌన్కి లెఫ్ట్ సైడ్ దిగితే, నడుచుకుంటూ వెళ్తే మనకి కాంప్లెక్స్ అనేది వస్తుంది. ఈ కాంప్లెక్స్ నడుచుకుంటూ వెళ్ళే దారిలో అయితే పార్క్ కానీ, ట్రీస్ కానీ చాలా ఉన్నాయి. పనస చెట్లు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫీస్ ఉంటుంది కాంప్లెక్స్లో. ఆ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయాలి. మనకి రిపోర్ట్ చేసిన తర్వాత రూమ్ నెంబరు, కీస్ అయితే ఇస్తారు. మేమైతే రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ చేసాము. రిపోర్ట్ చేస్తే మాకు రూమ్ నెంబర్ 8 వచ్చింది. నిజంగా భయపడ్డాం రూమ్ ఎలా ఉంటుందా అని. బయట వ్యూ అయితే పార్క్ వ్యూ ఇలా ఉంది. నిజంగా రూమ్ ఎలా ఉంటుందని భయపడుకుంటా డోర్ తీస్తే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఇంత నీట్గా, ఇంత ప్రీషియస్గా అయితే రూమ్ అయితే ఎక్కడ దొరకదు. చాలా బాగుంది. వాటర్ నీట్గా ఉన్నాయి. వాష్రూమ్స్ కానీ అన్నీ క్లీన్గా ఉన్నాయి. ఎక్కడికక్కడ నిజంగా నీట్గా ఉంచారు. మేమున్న రాంబగీచా కాంప్లెక్స్ మాడవీధులకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. వరాహస్వామి దగ్గరికి వెళ్దాము, పుష్కరంలో స్నానం చేసి దర్శనం చేసుకుందామని బయటకు వస్తే గజరాజులు ఎదురొచ్చాయి. చూడ్డానికి చాలా అదృష్టం ఉండాలి. ఎందుకు అంటే ఈ మాడవీధుల్లో తిరుక్కుంటూ స్వామివారి అభిషేకానికి ఈ గజరాజులు అనేది వెళ్తాయి.
తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాడవీధిలో ఎవ్వరూ చెప్పులు వేసుకొని తిరగకూడదు. ఎందుకు అంటే స్వామివారికి జరిగే ఉత్సవాలు కానీ, ఊరేగింపులు కానీ ఈ మాడవీధుల్లోనే జరుగుతాయి. స్వామివారు ఎప్పుడైనా ప్రసన్నులైతే ఈ వీధుల్లోనే సంచరిస్తారు అని భక్తులకు గట్టి నమ్మకము. అందుకే ఇక్కడ ఎవ్వరూ చెప్పులేసుకొని తిరగరు. ఇంకా పుష్కరిణి దగ్గర అయితే వచ్చేసాము. మనం పుష్కరిణిలో స్నానం చేసి తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. మొదటిగా ఈ పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల మన పాపాలు తొలగిపోయి మన దేహం శుద్ధి చేసుకొని ముందు వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి దర్శనం అయితే చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇలా దర్శనం చేసుకోవడం వల్ల మన కోరికలు అవి తీరతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకము. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ కూడా. చాలామంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు టైం సరిపోక, టైం లేక కొన్ని కారణాల వల్ల పుష్కరంలో స్నానం చేయకుండా శ్రీవారి దర్శనానికి వెళ్ళిపోతారు. కానీ ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ నిజం ఏంటంటే, ఈ పుష్కరంలో స్నానం చేసిన తర్వాత వరాహస్వామి దర్శనం అయిన తర్వాత మాత్రమే శ్రీవారు మన కోరికలు అన్నీ వింటారు. వరాహస్వామి దర్శనం కంప్లీట్ అయింది. తర్వాత వెంటనే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. స్వామివారి దర్శనం బాగా జరిగింది. మొబైల్ ఎలా అయితే లేదు. దర్శనం నుంచి బయటకు వచ్చినాక టిఫిన్ చేయడానికి వచ్చాము. టిఫిన్స్ అయితే టూ మచ్ ఉన్నాయి రేట్లు. 300 రూపాయల దర్శనం కాబట్టి మాకు 2 గంటల్లో అయిపోయింది దర్శనము. ఉచిత దర్శనం అయితే 9 గంటల నుంచి 10 గంటలు పడుతుంది. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. మా కాంప్లెక్స్ పక్కనే అన్నదానం ఉంది. ఎలాగో మధ్యాహ్నం టైం అవుతుంది, భోజనం టైం అవుతుందని అన్నదానానికి వెళ్ళిపోయాము. మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రము. ఎప్పటి నుంచో ఇక్కడ తరతరాలుగా నిత్య అన్నదానం అనేది జరుగుతుంది. ఇంకా లోపలికి వచ్చాము. అన్నదానం అయితే ఈ తిరుమలకి వచ్చేవాళ్ళు అన్నదానాన్ని ఎప్పుడు మిస్ చేసుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఇది స్వామి ప్రసాదంగా స్వీకరించాలి. అన్నప్రసాదం చాలా బాగుంది. బయట కొనుక్కొని తినే భోజనం కన్నా అన్నదానం భోజనం చాలా బాగుంటుంది. భోజనం కంప్లీట్ అయిన తర్వాత మేము కొండపైనే ఉన్న 6 ప్రత్యేకమైన యాత్రలకు అయితే బయలుదేరాము. చిన్న కారు మాట్లాడుకొని వెళ్ళాము. మొదటిసారిగా 7 కొండలో ఉన్న మొదటి కొండకు వెళ్ళాము. ఇక్కడ శ్రీవారు మొదటిసారిగా అడుగు మోపారు. దీన్నే శ్రీవారి మెట్టు అంటారు. ఇక్కడ అడవుల్లో ప్రత్యేకంగా మనకి ఉడతలు, జింకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. శ్రీవారి మెట్టుకి వెళ్తున్నాము పైకి. పాదాలను దర్శించుకోవడానికి వెళ్ళే దారిలో ఇక్కడ చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్, బొమ్మలు అలాంటివి అమ్ముతున్నారు. మొత్తానికి పైకి వెళ్ళిపోయి స్వామివారి పాదాలను దర్శించుకున్నాను. చాలా ఆనందంగా అనిపించింది. భక్తులు కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. వ్యూ కూడా చాలా బాగుంది శ్రీవారి మెట్టు దగ్గర. ఇక్కడ పైనుంచి చూస్తే మనకి స్వామివారి టెంపుల్ క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. టెంపుల్ వ్యూ బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ ప్లేస్ దిగి కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని పైన్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్కి లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారు. మన మొబైల్లో దిగినా కూడా ఫొటోస్ సూపర్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఫొటోస్ దిగాము. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ట్రీస్, ఈ పచ్చదనం, వాతావరణం అయితే చాలా బాగుంది. 2 ఫొటోస్ దిగి మేము అప్లోడ్ చేసాము. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ విచిత్రమైన ఉడతలు అనేవి ఇక్కడే కనిపిస్తాయి. ఇవి ఈ ప్రదేశంలో తప్ప ఎక్కడా కనిపించవు. ఈ ఉడతలు కానీ, జింకలు కానీ, పాములు కానీ ఇక్కడ మనకి నార్మల్గానే కనిపిస్తాయి. జూలో లాగా కట్టేసి అలా అయితే ఉండవు. మన కళ్ళు ఎదుటిగానే కనిపిస్తూ ఉంటాయి. నేనైతే చాలా సేపు ఎంజాయ్ చేశాను దాంతో. ఇంకా అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిపోయి మొదటిసారిగా శిలాతోరణం అలాగే చక్ర తీర్థానికి స్టార్ట్ అయ్యాము. ఈ శిలాతోరణం అనేది శిలలతో ఏర్పడిన తోరణము. శిల అంటే రాయి, తోరణం అంటే గుమ్మానికి పైన కట్టేదాన్ని తోరణం అంటారు. ఈ శిలలతో ఏర్పడిన తోరణం ప్రత్యేకత ఏంటంటే, దీనికి ఏ సపోర్టు లేకుండా ఒక 2 రాళ్ళు తోరణం లాగా ఏర్పడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే సహజంగా ఏర్పడిన శిలాతోరణం. అది దాటిన వెంటనే కొంచెం ఎదుర ఒక చిన్న పార్క్ ఉంది. అందులో నెమళ్ళు అనేది ఉన్నాయి. దీన్ని కూడా వీడియో తీసాము. చాలా బాగుంది. ఇక్కడి నుంచి మనం చక్ర తీర్థానికి అయితే వెళ్ళొచ్చు.
కొంచెం ఎదురుకొస్తే చక్రతీర్థం అనమాట. కొంచెం చిన్న కొండ ఎక్కి దిగాల్సి ఉంటుంది ఇక్కడ. ఈ కొండ దగ్గర చక్రతీర్థం అనేది మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ సహజంగా ఏర్పడిన శిలలు, రాళ్ళు ప్రత్యేకంగా మనకి దర్శనమిస్తాయి. శిలలు శిలలుగా, రాళ్ళు రాళ్ళుగా ఉంటాయి. ఇలా కొండంతా తిరగాలన్నా కూడా మనకి ఎంతో అదృష్టం ఉండాలి. అలాగే ఈ చక్రతీర్థం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ కొండ మీద ఈ భూలోకంలో స్వామివారి తిరిగిన ప్రదేశంలో మనం చూస్తున్నాము అని అంటే మనకి చాలా అదృష్టం ఉండాలి. ఎంతో వెంకటేశ్వర స్వామిని గురించి ఇక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల శ్రీవారు ఆ చక్రంతో ఆ రాక్షసులను వధించారు. అప్పటి నుంచి ఇక్కడ ఈ చక్రతీర్థం అనేది మనకి జరుగుతుంది. ఇది ఎండాకాలం అవ్వడం వల్ల ఇక్కడ వాటర్ అనేవి లేవు, లేదంటే వాటర్ అనేది పారుతూ ఉంటుంది. ఇక్కడ శివుడికి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 12వ రోజు శ్రీవారి దగ్గర ప్రసాదం తీసుకువచ్చి ఇక్కడ శ్రీచక్రంలో ఉన్న విగ్రహానికి నైవేద్యంగా పెడతారు. అలాగే ఇటు పక్కన మనకి చిన్న పార్క్ లాగా ఉంది. చాలా బాగుంది ఈ పార్క్. మన వెంకటేశ్వర స్వామి యొక్క అన్ని అవతారాలు ఇందులో చూడవచ్చు. బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఆకలేసి ఇక్కడ తినడానికి వచ్చాము. చూడడానికి బాగున్నాయి, తినడానికి బాగాలేదు. ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి ఏంటి పెద్ద ఫ్యాన్లు కనపడుతున్నాయి అని చెప్పేసి డ్రైవర్ని అడిగితే అవి ఫ్యాన్లు కాదు, సోలార్ ద్వారా మనకి ఈ తిరుమల కొండకి మొత్తానికి ఆ సోలార్ ద్వారా కరెంట్ అనేది సప్లై అవుతుందని చెప్పారు. ఎక్కడి నుంచో వచ్చేది కాదు, ఓన్గా ఆ సోలార్ ద్వారా కరెంట్ అనేది సప్లై అవుతుంది. ఇక్కడ మొత్తం దాని ద్వారానే రన్ అవుతున్నాయి అని చెప్పారు. చూస్తున్నారు కదా వాతావరణం ఎంత బాగుందో. నిజంగా చల్లగా క్లౌడీగా ఉంది ఇక్కడ. అలాగే పార్కులు, కోతులు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మన పాయింట్ వచ్చేసేసి ఇది మనం పాతాళ గంగ అంటాం అన్నమాట. పాతాళ గంగకి వెళ్తున్నాము. ఈ పాతాళ గంగ అనేది మనకి ఇక్కడ కింద భూమిలో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ ఎలా వస్తుంది ఏంటి అని ఎంతోమంది సైంటిస్టులు వచ్చి దాని గురించి సరైన ఇన్ఫర్మేషన్ దొరకక వెళ్ళిపోయారు. చాలామంది ట్రై చేశారు. ఆ పాతాళ గంగ ఎలా వస్తుందో ఎవ్వరికి ఇప్పటికీ అంత చిక్కలేదు. కానీ వాటర్ మేమైతే బాటిల్లో పట్టుకొని తాగాము. వాటర్ చల్లదనానికి, తీయదనానికి ఈ ప్రపంచంలో ఉన్న ఏ వాటర్ కూడా సరిపోవు. అంత బాగున్నాయి వాటర్ అయితే. నేను చాలాసేపు అక్కడే ఉన్నాను. మొత్తం జల్లుకొని వాటర్ అలాగే బాటిల్లో కూడా పట్టుకున్నాము. చల్లగా తీయగా ఉన్నాయి వాటర్. ఇక్కడ వాటర్ ఎప్పుడు పారుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం అయినా కూడా వాటర్ చాలా ఫుల్గా ఫ్లో అవుతుంది. చాలా బాగుంది వాటర్ అయితే. పాతాళ గంగ అంటారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, ఈ వాటర్ ఎక్కడ పుట్టిందో అని కూడా ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇది దీని ప్రత్యేకత. ఇక్కడి నుంచి అయితే వాటర్ పట్టుకుంటారు. ఈ వాటర్తో స్వామివారికి అభిషేకం కూడా జరిపిస్తారు గుళ్ళో. అలాగే ఈ వాటర్కి డ్యామ్ కూడా కట్టారు. మనకి పాతాళ గంగ డ్యామ్ అని కూడా వస్తుంది. ఇక్కడ ఆకాశగంగా స్థల పురాణం కూడా ఉంది, మనం చూసుకొని చదువుకోవచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి పాప వినాశిని అనమాట. పాప వినాశిని ఇది కూడా ఒక డ్యాము. ఈ పాప వినాశిని ఏంటంటే ఇది కూడా వాటర్కి సంబంధించింది. కొన్ని వాటర్ అనేది మనం స్నానం చేసిన, చల్లుకున్న మన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ భక్తులకి గట్టి నమ్మకం. ఈ పాప వినాశిని వాటర్ అనేది ఇక్కడ పైనుంచి కొండ మీద నుంచి వస్తాయి ఈ వాటర్. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి స్నానాలు చేసి ఇక్కడ దర్శించుకొని వెళ్తారు. ఇక్కడ మనం చూసే డ్యామ్ అనమాట. నెక్స్ట్ జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్దాము. ఈ జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలంటే అరౌండ్ 1.5 కిలోమీటర్ పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ జపాలి టెంపుల్లో మనకి హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. దర్శించుకొని బయటకు వచ్చాము మేము ఇప్పుడే. చాలా బాగుంది పార్కింగ్కి కానీ దేనికైనా సరే. ఇక రోడ్డు మీద కోతులన్నీ తిరుగుతాయి. మన ఇంటి దగ్గర ఒక కోత వస్తేనే మనం బెదిరిపోతాం. ఇక్కడ మన పక్కనే కూర్చొని ఆడుతూ పాడుతూ ఉంటాయి కోతులు.
ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి వచ్చి ప్రసాదంగా ఇచ్చి వెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ చెట్లు అయితే ఉన్నాయి, చాలా భలే విచిత్రంగా ఉన్నాయన్నమాట, వైలెట్ కలర్ ఫ్లవర్స్తో. అదైతే నాకు బాగా నచ్చింది. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది ఎప్పుడో చాలా పురాతన కాలం నాటి టెంపుల్ అనమాట. ఇక్కడ దర్శించుకొని బయటకు వచ్చాము. టోటల్గా ఈ పైన మొత్తం చూసేసాము. ఇంకా రిలాక్స్డ్గా వచ్చేసేసి ఇక్కడ మన టెంపుల్ ఎంట్రన్స్ అయితే వచ్చాము. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి అని, ఇక్కడ పీస్ఫుల్గా కూర్చోవచ్చు కాసేపు అని చెప్పి వచ్చాము. వచ్చి ఇక్కడ చాలాసేపు చాలా టైం స్పెండ్ చేసాము. రూమ్ పక్కనే కదా, దీనికి ఆపోజిట్లోనే మనకి రూము. సో ఇక్కడ షాప్స్ ఇవన్నీ తిరిగి చూద్దామని వచ్చాము. తిరుపతి అయితే ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేసి చెప్పడానికి అయితే అవ్వదు. ఎందుకంటే ఎన్ని చిత్రాలు, ఎన్ని విచిత్రాలు, ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. సో ఒక్కసారిగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అవ్వదు. ఈ మాడవీధుల్లో తిరుగుతుంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు. నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా అలా తిరుగుతూ చూస్తున్నాము. స్వామివారికి ఇక్కడ నైవేద్యం తీసుకెళ్తున్నట్టున్నారు పూజారులు. ఎప్పుడు ప్రతిసారి ప్రతిరోజు ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ వారికి స్వామివారికి లాంటిది, ఊరేగింపు లాంటిది, కళ్యాణం లాంటిది, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఎంట్రన్స్కి ఆపోజిట్లో జ్యోతులు అనేవి టోటల్గా తిరుమల వ్యూ మొత్తం నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. ఒక్కసారిగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అవ్వదు. నిజంగా మళ్ళీ 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 వెళ్ళాలనిపించే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి అని చెప్పొచ్చు. అది వెళ్ళిన వాళ్ళకి, అక్కడ అనుభూతి చెందిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. స్వామివారి ఆశీస్సులు ఉంటే మనకి అన్నీ ఉన్నట్లే. తిరుపతి వెళ్ళడం స్టార్ట్ చేస్తే నిజంగా మనకి ఒక్కొక్కటి అప్పులు కానీ, బాధలు కానీ, ఎటువంటి సమస్య, నమ్మకంతో వస్తే ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి. ఇది మాత్రం నిజం. నేను చూస్తున్నాను, అలాగే ఇప్పుడు నాకు జరుగుతుంది కూడా. స్వామివారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అలాగే అన్నమయ్య సంకీర్తనలు వింటే మనం మైమర్చిపోతాము. అంత గొప్ప సంకీర్తనలు అన్నమయ్య గారు మనకు అందించారు. మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. నేను తిరుపతిలో ఎంతైతే కవర్ చేయగలిగానో అంత మొత్తం చేశాను. ఇవి షాప్స్, పంచలోహాలతో చేసిన రకరకాల విగ్రహాలు, పసుపు కుంకాలు, అలాగే బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, పూజ గదిలో పెట్టే సామాన్లు, రకరకాలవన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ చాలా రేట్లు ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనకాపల్లి అబ్బాయి, విజయవాడ అమ్మాయి.